హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఫ్యామిలీ నంబర్ 1. జీవితంలో ఎంత కష్టపడినా మన మీద మన నమ్మకం ఉంటే ఏదైనా సాధించొచ్చు అని ప్రూవ్ చేశారన్న ధనరాజ్ సన్ ఆఫ్ సత్యరాజ్ ఫ్యూచర్ లో అవ్వబోతున్నాడు పుష్పరాజ్. నాకు ఇప్పుడు తీరని బాధ ఏంటంటే మా నాన్న ఎలా ఉంటాడో నాకు తెలియదు. ఎప్పుడు ఊహించుకుంటూ ఉంటాను ఇలా ఉంటాడేమో అని, ఇలా ఉంటాడేమో. అలాంటిది ఏదో ఫోటో కార్డ్స్ చూస్తే నిజమేమో ఇలాగే ఉంటాడేమో అనిపిస్తుంది. యా ఏదైతేనే స్టార్టింగ్ ఇలా స్టార్ట్ చేయకూడదు కానీ నో అన్న ఫ్యామిలీ ఇస్ ఎమోషన్ అందరికి అర్థం అవుతుంది. నేను ఎందుకో మీ నాన్నగారు మీ నవ్వులాగా ఉంటారేమో అని నాకు చిన్న నమ్మకం. ఈ ప్రపంచంలో నాకు రక్త సంబంధం అనేది లేదు, వీళ్ళిద్దరితోనే మళ్ళీ స్టార్ట్ అయింది. మా అమ్మ వెళ్తూ అమ్మ వచ్చాక మళ్ళీ ఇద్దరు నాన్నలు ఇచ్చింది. నాకు ఎప్పటికీ వీళ్ళిద్దరిని మంచి పొజిషన్లో పెంచాలి, నాలా కష్టాలు పడకూడదు. ఒకసారి ఫ్యామిలీ నెంబర్ 1కి వచ్చేటప్పుడు చాలాసార్లు ఆలోచించాను నేను, బట్ ఇంత హ్యాపీ ఎమోషనల్గా ఉంటుందని తెలీదు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మా అమ్మ గారితో నాకెంత చనువు ఉందో చంద్రాకి అంత చనువు ఉంది. వీళ్ళ మదర్ కష్టాన్ని నేను కళ్ళారా చూసిన వాడిని. ఈడే ప్రపంచంగా బతికేది. కమలమ్మ ఉంటే వీడి సక్సెస్ని చూసి ఎంతో ఆనందపడేది. ఇటు సక్సెస్ అయిన తర్వాత పాపం ఆవిడ లేదు. అమ్మ పోయిన తర్వాత వాడి లైఫ్లో శిరీష వచ్చింది. తన లైఫ్ని ఫుల్ఫిల్ చేసి ఈరోజు హ్యాపీ లైఫ్గా ఇద్దరు బతుకుతున్నారు. మావా చెప్పు మావా. ఏంది మావా ఫ్యామిలీ నంబర్ 1 అన్నావు, డోంట్ మ్యారీ బీ హ్యాపీ అన్నావు. అంటే ఈ స్టేజ్ నుంచి సురేఖకి ఏదో మెసేజ్ ఇస్తున్నావు అన్నట్టుంది. ఏమి ఇవ్వట్లేదు, ఇది స్టేజ్ వరకే. మీకేమైందయ్యా? అద్భుతమైన ఫ్యామిలీ, అందమైన కూతురు, కానీ నువ్వు నమ్ముతావా డోంట్ మ్యారీ బీ హ్యాపీ? అది 50-50. ఏంట్రా అలా అన్నావు? అందుకే 50-50 అన్న. 100 అంటే ఇంటికి వెళ్ళదు అంతది. కానీ నాన్న మీద ఎందుకు కోపం వస్తుంది బుజ్జి నీకు? ఇంత మంచి నాన్న ఎవరికైనా దొరుకుతాడా? ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు ఇంటికి రండి. మిస్టర్ అంబాటి, యూ టెల్, పెళ్లి ఈజ్ ఇంపార్టెంట్ టు మ్యాన్ ఆర్ నాట్? మీరేం రాసుకుంటే అది రాసుకోండి. మ్యారేజ్ గురించి 2 చెప్తాను. దూరపు కొండలు నులుపు. ఏయ్ కొంతమంది లైఫ్ లో అంటారు కదా, సరిదిద్దుకోలేని తప్పు చేసేసావురా అని. ఏయ్ అది రెండోది. దాని షార్ట్ కట్ లో పెళ్లి అంటారా? అది బాగా ఫాలో అయింది శివ. ఎందుకో దీని మీద ధనరాజ్ అన్న సైలెంట్ గా ఉన్నాడు. నేను దూరం నుంచి చూడలేదు, కొంచెం నలుపు బట్ నువ్వు హరణి ఆల్ ది బెస్ట్. థాంక్స్. వాడికి దూరపోకుండా నలుపు. ఇంత మంది ఉండగా ఉట్టి అరణికే ఆల్ ది బెస్ట్ చెప్పాల్సి వచ్చిందారా? ఎందుకంటే నేను వాడితో ఆడుకున్నానని కదా. అప్పో తర్వాత ఎంతమంది ఆడుకుంటావో. మా ఫ్యామిలీ షోకి వచ్చారు కాబట్టి ఆడియన్స్ మీ ఫ్యామిలీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫన్ ఆబ్వియస్లీ. మహేశ్వరి ఉన్నందుకు డిప్రెషన్ ఏమైనా ఉంటుందా? నాకుంటది. తెలియని విషయాలు చాలా తెలుసుకోవచ్చు. ఇందాక హరిని చెప్పినట్టు ఒక రోజు ఫ్రీ ఉన్నప్పుడు మా ఇంటికి రమ్మని చెప్పింది కదా వాళ్ళ నాన్న. కోపం ఏంటో తెలియాలంటే డాడీకి కోపం ఎక్కువనా? ఎప్పుడు డాడీ నవ్వుతూ ఉంటాడు కదా. వెల్కమ్ కేసీ గారు. థ్యాంక్ యూ సో సో మచ్. నైస్ టు సీ యు. వెల్కమ్ మృదులా. హాయ్, వెల్కమ్. హై ఫై. నాకు అర్థమైంది ఏంటంటే కేసీ ఈ రోజు తర్వాత మళ్ళీ లాస్ట్ ఎపిసోడ్ లో మాట్లాడతాడు. అందుకే ఈ రోజు ఛాన్స్ ఇద్దాం కేసీకి. మాట్లాడచ్చా? యా ప్లీజ్. అమ్మా ఆవిడ మాట్లాడనీక మనము మాట్లాడనీక ఎట్లమ్మా? అలవాటే భయ్యా. కేసీ ఫర్ ది ఫస్ట్ టైం మాట్లాడుతున్నాడు. మీరంతా చెప్పేశారు కాబట్టి చెప్పేసారు, మైక్ చేతిలో ఉంది.
అది ఇప్పుడు మాట్లాడద్దు భయ్య, మనం ఆఫ్ స్క్రీన్ మాట్లాడాలన్నమాట. భయ్యా నీకు ఇది ఫ్యామిలీ నంబర్ 1 ఆఫ్ స్క్రీన్, నువ్వే మాట్లాడాలి. ఎస్ ఏంటి అసలు అండ్ డామినేట్ చేస్తున్నావు ఏంటి నువ్వు? ఫ్యామిలీ నంబర్ షో 1 షోకి వచ్చావు ఇప్పటి నుంచి. Yes. అస్సలు తగ్గేదేలే, నేనేది చెప్తే అదే నడవాలి ఇక్కడ, ఓకేనా? ఏంట్రా నాన్న మాట్లాడుతున్నాడేంట్రా? వాడికి ఎట్లా అనిపిస్తుంటది, నాన్న ఇది ఒక వింత కదా, నాన్న మాట్లాడుతున్నాడు అమ్మ గురించి గట్టిగా మాట్లాడుతున్నాడు అంటే. ఇది ఈ విషయం నేను అడుగుతా, అమ్మ ఎక్కువ నాన్న మీద అరుస్తుందా, నాన్న ఎక్కువ అమ్మ మీద అరుస్తాడా? నువ్వే నిన్ను ఇంకేమైనా కావాలా గైస్? ఎట్లుందంటే దగ్గర నుంచి కత్తిచ్చి పొడుగు నాన్న. కానీ పెళ్లికి ముందు సాకి కేసీ యొక్క షేర్ అని అనుకునేవాడు అప్పుడు కూడా. నాకు కేసీ లాగా ఉన్న లక్షణాలు ఉన్న అబ్బాయి కావాలి. కేసీ లాగా ఉండాలంటే అవతల వైపు మృదులా ఉండాలి. నేను అంత మృదులంగా ఉంటాను. నువ్వా మరి నువ్వంటే బాలేదు. కానీ ఇంత పని చేస్తున్నారు సార్, అంత ముద్దుగా నిద్రపోతున్నారు, ఏమనిపిస్తుంది అప్పుడప్పుడు అంటే? నాకు మండిపోతుంది అప్పుడైతే. అంటే అలా కుదిరేసింది అంతే, అక్కడ ఇక్కడ మొత్తం అంత ప్లస్ మనకి. మీరు అనుభవిస్తున్నారు రాజా. రాశి గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఓ చిన్న గేమ్ ఆడిస్తున్నాం. మీ ఇంట్లో మీరు మీ ఆయన్ని రిప్రజెంట్ చేయడానికి ఎలాంటి ఆయుధాలను వాడతారు? అది ఉంటది కదా చపాతీలు చేసేది, ఏంది చపాతీ కర్ర. అదైతే టక్కన అవైలబుల్ లో ఉంటది దగ్గరలో. ఎందుకు తలకాయ పగలగొట్టడానికా లేకపోతే చపాతీలు చేయడానికా? కొట్టడానికే కదా. కెన్ వి హావ్ ది ప్రాపర్టీస్ ప్లీజ్? టడా అయితే వచ్చేసాయి. ఇక్కడ చీపురు కట్ట, ఈ ప్యాను, ఈ రోకలి, చెప్పులు, ఇవి కూడా వెపన్సే. రాశి గారు పైన పెట్టారు కదా, అట్లా మీరు పట్టుకోండి మేడం, మీరే దీనికి బ్రాండ్ అంబాసిడర్ ఇప్పటి నుంచి. సిద్ధు, అకార్డింగ్ టు యూ మీ వైఫ్ కి ఫేవరెట్ వెపన్ ఏంటి అండ్ మీ మీద ఏ వెపన్ వాడతారు అనుకుంటా? ఆల్ ఆఫ్ ద అబవ్. అంటే దీనికన్నా పెద్ద వెపన్ ఏంటంటే అలగడాలు ఇవి అన్నమాట. ఇక్కడ ఉన్న వాటిలో సెలెక్ట్ 1. టిష్యూస్. అంటే ఏడుపు. అసలు నేను ఏడిపించే టైప్ ఏడవను అసలు నేను. లెట్స్ వెల్కమ్ ధరణి ప్రియా, లెట్స్ వెల్కమ్ మోహిత్ బాయ్ అండ్ లెట్స్ వెల్కమ్ ది బ్యూటిఫుల్ అమోదా. మనం మాస్ అంటాం, మాస్ కి అమ్మమ్మ గుడిలాగా చేసింది. న్యూస్ లోనే నువ్వు మాస్ గా చూపిస్తే డాన్స్ కూడా మాస్ గా ఉన్నది ఏంది? అంతే కదా, మన తెలంగాణ పిల్ల ఎట్లా చేస్తుందో అట్లా చేసి డాన్స్ మీద ఫ్రస్ట్రేషన్ తో చేసినట్టుంది. లాస్ట్ కి ముద్దు చూసినా ఇద్దరు అన్నట్టు చెప్తారేంది? ఇట్లా ఈడనే కదా పెట్టింది. వాళ్ళ ఇష్టం అది. తగ్గేదేలే అన్నావు కదా ఇప్పుడు అంటే అందులో కూడా తగ్గేదే లేదా? ఎందులైనా అంతే. ప్రియా వచ్చిన తర్వాత లైఫ్ లో ఎలా చేంజ్ అయింది మీ లైఫ్? తను ఎంటర్ కాక ముందు బ్యాచిలర్ లైఫ్ ఉండే, సో అందరికి తెలిసింది ఎట్లుంటది, రూమ్ ఉంటది, అంతా ఉంటది. సో అంతా ఉంటది అన్ని ఫ్యామిలీ షో బ్రో. మన వాళ్ళు చూస్తున్నారు జర చూసి. చేసినప్పుడు లేదు, మన వాళ్ళు చూస్తున్నారు అంటే ఇప్పుడు. మ్యారేజ్ తర్వాత ఇట్స్ టోటలీ డిఫరెంట్ ఎరా. ఇట్ ఈస్ లైక్ వెరీ బ్యూటిఫుల్ ఆఫ్టర్ దట్. ఆర్ దేర్ ఆర్ ఫ్యూ అదర్ థింగ్స్. ఆ ఫ్యూ థింగ్స్ ఏంటవి? లైక్ దోస్తాన ఎక్కువ ఉంటది, తాగుడు ఉంటది. అది ఒక్కటి మెయిన్ గా చెప్పు. మీ నాన్న గురించి మేము మానుకోవాలి చెప్పుకోవడం. అరే తాగుడు మానేసిండు. సరే తాగుడు మానేసిండు అంటే ఇంట్లో ఏం చెప్పిందంటే ఎప్పుడు తాగలే, తాగుడు అంటే ఏంటో తెలియదు. ప్రోగ్రామ్ తో మొత్తం ఇరికిచ్చేస్తారు కదా. నన్ను కూడా ఇరికిస్తున్నారు. మంచి అల్లుడు దొరికింది కాబట్టి ఖుషి ఉంటాడు. ఇట్లాంటి ఓకేలే అని ఓకేలే అని అర్థం కాదు. ఓకే, జోక్స్ అపార్ట్. అన్న ఫస్ట్ టైమా ఫ్యామిలీతోని ఒక షో రావడం? నిజంగా రియాలిటీ షోస్ అంటే కౌశల్ అంటే రియాలిటీ షోస్. ఎందుకంటే కొంతమంది కొన్నిటి కోసం పుడతారు యాక్చువల్గా. ఇప్పుడు పీటీ ఉషా పరుగుల కోసం ఎలా పుట్టిందో, సచిన్ టెండూల్కర్ క్రికెట్ కోసం ఎలా పుట్టాడో, కౌశల్ రియాలిటీ షోస్ కోసం పుట్టాడు. బాబా ఈ
ఈ ఫ్యామిలీ నెంబర్ 1 షో అనగానే నా ఫ్యామిలీతో వీళ్ళ కోసం ఎస్పెషల్లీ ఫస్ట్ టైం దే ఆర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ స్టేజ్ అన్నమాట ఇలాంటి షోస్ లో. సో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వాళ్ళ కోసం షోకి రావడం జరిగింది. డెఫినెట్లీ వెరీ హ్యాపీ దట్ యు హియర్. పెళ్ళి అయ్యేటప్పుడు సెలబ్రిటీతో పాటు ఎన్నో అంటే వెనకాల రూమర్స్ కానీ అవి కానీ ఇవి కానీ టూ మెనీ అవిగేషన్స్ వస్తాయి. హౌ టు డీల్ విత్ దట్? మీరు ఎలా డీల్ చేస్తారు? ఇందాక కౌశల్ గారు గేమ్స్ కోసమే నేను పుట్టాను అన్నట్టు నేను కౌశల్ గారి కోసమే పుట్టాను. వాట్ ఆర్ ది పాజిటివ్స్ అండ్ ది నెగటివ్స్ ఆఫ్ మ్యారింగ్ ఎ సెలబ్రిటీ? ఈయనలో నేను మొయ్యలేనంత మంచితనం ఉంది. పిల్లలకి సంబంధించి ఎన్ని షూట్స్ ఉన్నా ఎక్కడ ఉన్నా లోకల్ గా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని స్కూల్ కి పంపించాక ఆయన వర్క్స్ పెట్టుకుంటారు. How sweet. A to Z ఆయనే చూసుకుంటారు. వితౌట్ కౌశల్ వీఆర్ 0. మీ సమస్య ఏంటో చెప్పండి. చాలా పెద్దగా ఉంది అదే సమస్య ఇంకేం చెప్పాలి. చెప్పండి అమ్మా. ఇలాగే వచ్చిరని తెలుగుతో మా ఫ్యామిలీ వాళ్ళ ముందు ఫ్రెండ్స్ గ్రూపులని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన పరువు తీసేస్తున్నాడండి. అది పెద్ద గ్రూప్ మరి దానికి పరువా? కొందరు ఉంటారే పొద్దున్నే అవ్వగానే అమీర్పేట్ గ్రాఫిక్స్ తో గుడ్ మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్ పెడతారు. ఈ శుభవార్త 10 మందికి పంపిస్తే మీకు సుఖం జరుగుతుంది అన్నారు. నేను 15 మందికి పంపించా, ఇంకా శుభవార్త లేదే ఎక్కడే. అన్ని మా ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నాడుగా. ఈ మధ్యనే ఉగాది రోజు ఏదేదో పిచ్చి పిచ్చి మెసేజ్లు పెడుతున్నాడు. వాడు ఏం పెట్టాడు చెప్పమనండి ఒకసారి. అబ్బో నా అద్భుతాల గురించి నేను చెప్పుకోవాలా? ఎప్పుడు రాసుకొని పేపర్లో పెట్టుకుంటాను, చూపిస్తాను. జీవితం పాపి కాదు తీపి. అందులో మనకు వచ్చే సమస్యలు బాదు. చేదు. ఈ అన్ని కలిస్తేనే మన జీవితం ఆనంద్ వారి దినం. ఆనంద్ గాడి దినం తగ్దినం కాదు డాడీ, ఆనందాల పర్వదినం. ఇందకి మీ పెళ్లి రోజైనా మీకు గుర్తుందా? ఫస్ట్ సెకండ్ థర్డ్. ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నావురా? నేను అడుగుతాను కదా, కూర్చోండి. ఏంటి ఇన్ని పెళ్లిళ్ళు అయ్యాయా నీకు? అది కాదు మేడం, అంత ఒరట్టి చేస్తుంది కదా, అందుకు కొంచెం జోకులు తెచ్చామని. అదే ఆపు, కరెక్ట్ చెప్పు. అంటే ఏంటంటే నాకు ఇచ్చిన డైలాగ్ సరిగా గుర్తుండదు. ఈ పెళ్లి రోజులు ఆ దినం మీద ఎలా గుర్తుంటాయి? మీ ఆవిడ ఏంటి ఇంత ఓవరాక్షన్ చేస్తుంది? నేను సెట్ చేస్తాను. ఏ పుట్టి ఇట్రావే. బుడ్డి ఆ కెమెరా చూస్తున్నావా? ఆ సైడ్ కవర్ మొత్తం చేస్తుంది. ఆ కెమెరా ఉంది చూడు, క్లోజ్. నీ దరిద్రం అంతా దగ్గర నుంచి చూస్తారు. శ్రీలలిత గారు అండ్ ఆరిఫ్, 2 different religions, 2 different communities, ఒక్కటి ఎలా అయ్యారో. దిస్ ఇస్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ ఆల్ ఆఫ్ us. లవ్ సైకిల్ అనే ప్రాజెక్ట్ తో లైఫ్ సైకిల్ కి వచ్చేసాం. సో ఆరిఫ్ గారు ఎందుకో సైలెంట్ గా నేను ఎందుకు వచ్చాను రా బాబు ఇక్కడికి అన్నట్టు. తనకి ఎక్కువ తెలుగు రాదు. అగో ఆయన్నే మేము భరిస్తున్నామంటే మీరు ఎంత భయ్యా? తెలుగు అర్థం అవుతుంది, బట్ వెన్ యూ హ్యావ్ ఎ ఉమెన్, స్ట్రాంగ్ ఉమెన్ బిసైడ్ యూ, యూ హ్యావ్ టు లిసన్. స్ట్రాంగ్ ఉమెన్ వెన్ మీరు భయపడుతున్నారు. యు ఆర్ ఎ స్ట్రాంగ్ మ్యాన్ టు. నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్. ఆయన చెప్పిన డైలాగ్ లో డెప్త్ మామూలుగా లేదు అసలు. వాళ్ళిద్దరికే తెలుసా డెప్త్ గురించి, అందుకే. ఇంకా అది కూడా స్పెషల్లీ ఆన్ అమావాస్య డే యూ షుడ్ సీ హర్. ఆల్మోస్ట్ అమావాస్య రోజు చూసినట్టు ఉంది భయ్యా. One day when I came home, I couldn't find her. But suddenly when I see up, she was on the fan. ఆ రోజు నాలో ఒక రాక్షస్ కనిపిస్తూ ఉంటుంది. సో అమావాస్య రోజు తన ఇంటికి రాడు. అలా ఒక భయాన్ని మీరు క్రియేట్ చేశారు. అలా ధనరాజ్ గారి మైండ్ లో ఏం భయం ఉంది తెలుసుకుందాం. అసలు మనమంటే వేరే దడ ఇంట్లో. అసలు అది వేరే విధంగా అనుకుంటా. సీరియస్ గా చెప్తున్నా, మనం డోర్ కొట్టామంటే డోర్ తీయాలి. సౌండ్ ఉండదు. అడగండి ఫస్ట్. ఇంకంతే భయ్య. నెక్స్ట్ ఎవరిని వీళ్ళనేగా.